హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆద్య 12 months బర్త్డే ఫొటోస్ చూపిస్తా. ఇది ఫస్ట్ ఫోటో. ఇలా పువ్వులతో సింపుల్గా సింబల్ పెట్టి చేశాను. ముందుగానే ఈ థీమ్ అనుకుంటాం కాబట్టి డ్రెస్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యేలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులతో వేరే థీమ్ కూడా చేశా. ఇది ఒక బుట్టలో క్లాత్ వేసి చుట్టూ ఈ విధంగా డెకరేట్ చేశా. ఈ డెకరేషన్కి ఈ డ్రెస్ అయితే మ్యాచ్ అవుతుందని ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ వన్ ఇలానే ఉంచి వేరే థీమ్ చేశా. బేబీతో సింబల్ వచ్చేలా చూసుకుని ఇలా సెట్ చేశా. ఆ టైంలో ఆద్య పడుకోవడం వల్ల ఈజీగా చేసే ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి ఈ వన్ బెలూన్ నా దగ్గర ఉందని ఈ గౌన్ వేసి ఇదొకటి చేసా. మీకు ఏ ఫోటో నచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇది వచ్చి సెకండ్ మంత్. దీనికి వచ్చి వైట్ షార్ట్తో స్టార్స్ మూను కట్ చేసుకుని ఇలా చేశాను. దీనికి కింద బ్లూ కలర్ వేసుకుంటే బాగుంటుందని ఈ క్లాత్ కూడా వేశాను. ఇది క్లాత్ కూడా కాదు, శారీనే. ఈ థీమ్కి తగ్గట్టు డ్రెస్ కూడా అలానే వేశాను. మనం ఏ థీమ్ చేసినా డ్రెస్ మ్యాచ్ అయ్యేలా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చి నా దగ్గర రోజెస్ ఉంటే ఇలా కూడా ఒక థీమ్లా ఉంటుందని ఇలా ఒకటి చేశాను. ఆద్య పడుకునేటప్పుడు రోజెస్ ఇలా దగ్గరగా పెట్టి ఫోటో తీస్తే అదే టైంలో ఆద్య చిన్న స్మైల్ ఇవ్వడంతో ఈ ఫోటో చాలా బాగా వచ్చింది. ఆద్య ఫొటోస్ అన్నిటిలో ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ మంత్. వాటర్ మెలోన్స్తో ఇలా కట్ చేసి డెకరేట్ చేశా. గౌన్ కలర్ మ్యాచ్ అవ్వలేదు, కానీ గౌన్ పైన మాత్రం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయని ఈ గౌన్ చూస్ చేసుకున్నా. నెక్స్ట్ ఫోటో వచ్చి బటర్ఫ్లై. 5 రూపీస్ కాయిన్స్తో బటర్ఫ్లై ఇలా వచ్చేలా కాయిన్స్ మొత్తం పెట్టి సెట్ చేసుకుని వాటి మధ్యలో పువ్వులు ఆకులతో ఈ విధంగా సెట్ చేశా. కింద బ్లాక్ కలర్ లాంటిది అయితే బాగుంటుందని బ్లాక్ కలర్ క్లాత్ వేసా. ఈ మంత్ అయితే ఇలా జీడిపప్పు బాదం పప్పులతో ఇలా సింపుల్గా చేశా. ఈ మంత్ నుంచి ఆద్య చాలా యాక్టివ్ అవ్వడం వల్ల ఫొటోస్కి అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. ఈ టైంలో బోర్లా పడడానికి ట్రై చేయడం, చాలా యాక్టివ్గా ఉండడం, నేను సెట్ చేయడం, ఆద్య కాళ్ళతో చేతులతో పక్కకి నెట్టేయడం, వీటికి మ్యాచ్ అయ్యేలా కొద్దిగా ఈ డ్రెస్ అయితే బాగుంటుందని సెట్ చేశా. ఈ మంత్లో మామిడికాయ థీమ్ అని అనుకున్నా. మామిడి కొమ్మలతో ఒక చెట్టులా సెట్ చేసి మామిడికాయలతో 5 అని నెంబర్ పెట్టేసి కింద గ్రీనరీలా ఉంటుందని ఈ డెకరేటివ్ ఆకులను వాడి ఈ విధంగా సింపుల్గా చేశా. ఈ థీమ్కి అయితే ఈ గ్రీన్ కలర్ గౌన్ అయితే బాగుంటుందని చెప్పి ఇది మ్యాచ్ చేశా. నెక్స్ట్ మంత్లో అయితే ఇలా కార్డ్స్ వచ్చేలా చేసా. అందులో క్వీన్ అని ఉంటుంది కదా, ఆ కార్డు వచ్చేలా ఇలా సెట్ చేసా. కానీ మొత్తం వైట్ అయినట్టు కొద్దిగా డల్గా ఉందని అనిపించింది. చూడడానికి సింపుల్గా ఉంది, కానీ అలా సెట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఆ రోజు రెడ్ కలర్ కేక్ అవ్వడం వల్ల డ్రెస్ మార్చి క్యాప్స్తో ఇలా సెట్ చేసి. మీకు ఏ ఫోటో నచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇది వచ్చి 7th month థీమ్. ఈ థీమ్ అయితే నేను మేకప్ థీమ్ అని అనుకున్నా. అమ్మాయి అంటే మేకప్పే కదా, నా దగ్గర ఉన్న వాటిలో ఇవన్నీ చుట్టూ పెట్టేసి ఇలా చిన్న ఫ్లిక్కర్స్తో 7th month అని పెట్టేసా. ఈ థీమ్కి అయితే చిన్న చిన్న స్టిల్స్ ఇచ్చింది, చాలా క్యూట్గా ఆద్యమ్మ. నెక్స్ట్ వచ్చి 8th month. ఇది వచ్చి నెమలేకలతో చేశాను. ఇది ఈజీగా అయిపోతుంది, కానీ బేబీస్ సపోర్ట్ చేయాలి అంతే. నెమలికలు తెప్పించి ఈ విధంగా చుట్టూ పెట్టి ఆద్యని అక్కడ కూర్చోబెట్టేశాను. ఆద్యని ఫోటో తీయడం ఎలా ఉన్నా నాతో మాత్రం బాగా ఆడుకుంది. ఈ థీమ్కి నేను సెట్ చేయడం, ఆద్య తీయడం. ఆద్య కూడా ఈ మంత్ నుంచి కేక్ కట్ చేయడం నేర్చుకుంది. ఇది వచ్చి 9th month. ఇది బెలూన్స్తో చేసా. నేను ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మంత్స్ ఫోటోలో నాకు నచ్చినదంటూ ఈ ఫోటోనే. నెక్స్ట్ వచ్చి 10th month ఫోటో. ఈ థీమ్ అనుకున్నప్పుడే ఈ అప్రాన్ క్యాప్ ఈ అమెజాన్లో బుక్ చేశా. మిగిలినవన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే సెట్ చేశాను. వెనకాల స్లీట్ పైన ఆద్యాస్ కిచెన్ అని 1 cup హగ్స్ 1 bowl కిసెస్ అని రాసా. ఇక్కడ ఆద్య అయితే బాగా సపోర్ట్ చేసింది. పిండితో ఆడుకోవడం, నవ్వడం ఇలా చాలా బాగా చేసింది. ఇది వచ్చి ఆద్య బొమ్మలన్నీ పెట్టి చేశాను. దీనికైతే ఆద్య చాలా బాగా ఆడుకుంది. అన్నీ తన టాయ్స్ ఇవ్వడం వల్ల దీనికి బాగానే సపోర్ట్ చేసింది. ఇది వచ్చి 11th month. 11th monthలో నేను క్రిస్మస్ థీమ్ అనుకున్నా. దీనికి డ్రెస్ కూడా అమెజాన్లోనే బుక్ చేశా. ఈ విధంగా స్టార్స్, లైట్స్, చాక్లెట్స్తో సింపుల్గా డెకరేట్ చేశా. ఇది వచ్చి 11th month కంప్లీట్ అయ్యి 12th month వచ్చింది. 12th month లాస్ట్ వీక్లో ఇది చేశాను. ఈ డెకరేషన్, లైట్స్ ఇవన్నీ కూడా అమెజాన్లోనే బుక్ చేశా. నాకైతే ఈ థీమ్ చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఇది ఒకసారి ట్రై చేయండి. ఆద్య 12 months బర్త్డే ఫొటోస్ ఎలా ఉన్నాయో, మీకు ఏ థీమ్ బాగా నచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఆద్య బోర్లా పడినప్పుడు బొబ్బట్లు వేసిన ఫోటో. ఈ విధంగా బొబ్బట్లు ఇలా రౌండ్గా పెట్టి మధ్యలో ఆద్యని బోర్లా పడేలా చేశాను.
ఈ బొబ్బట్ల కింద అయితే నేను అరిటాకుని రౌండ్గా కట్ చేసి పైన బొబ్బట్టు పెట్టి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. వీడియోలో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి పాకడం. ఇది ఆల్రెడీ వీడియో ఉందని చెప్పి నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి గడప దాటడం. గడప దాటితే గారెలు అంటారు కదా, మేము కూడా గడప దాటినప్పుడు గారెలు వేసాం. ఈ విధంగా డెకరేట్ చేసి గారెలు చుట్టూ పెట్టి గడప దాటించి పక్కన ప్రతి దానికి కూడా ఈ స్లేట్ పైన మాత్రం రాసి పెట్టాను అనమాట. యాక్టివిటీ వచ్చి కూర్చుంటే కుడుములు. ఆద్య కూర్చున్నప్పుడు ఇలా కుడుములు చేసి చుట్టూ పెట్టి ఈ విధంగా చిన్నగా నీట్గా డెకరేట్ చేసి చేసామన్నమాట. ప్రతి యాక్టివిటీకి ఒక్కొక్కటి చేసినట్టే ఇది కూడా అలానే చేసాం. నెక్స్ట్ వచ్చి అడుగులు వేస్తే అరిసెలు అని చెప్తారు కాబట్టి అది ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇలా చేస్తూ ఉంటే చాలా యాక్టివిటీసే చేయొచ్చు. నేనైతే 5 అనుకుని చేశాను. బోర్లా పడినప్పుడు, గడప దాటినప్పుడు, కూర్చునేటప్పుడు, పాకేటప్పుడు, ఇలా నడిచేటప్పుడు ఈ 5 మాత్రం చేశాను. ఈ 5 కూడా నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను షార్ట్ వీడియోస్లో, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.